హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ రెడ్డి. సో ఈరోజు ఎపిసోడ్ తీసుకున్నట్టయితే పెద్ద టాపిక్స్ ఏం లేవు, చాలా చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో హైలైట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 to 35 minutes శివ మూవీ ప్రమోషన్స్ గురించి జరిగింది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి హిట్ ఫ్లాప్ టాస్క్ గురించి ఒక టాస్క్ అయితే నడిచింది. సో ఈ టాస్క్లో ఏంటంటే, ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ అనే దానికి ప్రేక్షకులు వాళ్ళు హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది చెప్తారనమాట. ఇది ఒకటి జరిగింది. దాని తర్వాత టాప్ సిక్స్లో వచ్చిన వాళ్ళు, అంటే హిట్ ఫ్లాప్ టాస్క్లో టాప్ 6 వచ్చిన వాళ్ళకు బిగ్ బాస్ ఒక బెనిఫిట్ ఇచ్చారు. సో ఆ బెనిఫిట్ ఏంటి, దానివల్ల ఇమ్మాన్యుయల్ చేసిన మిస్టేక్ ఏంటి, తర్వాత తనుజ పవన్ కళ్యాణ్ చేసిన వాళ్ళకు ఆలోచించుకున్న స్ట్రాటజీస్ ఏంటి, లేదా వాళ్ళిద్దరి మధ్య అంత అనుబంధం ఉందా లేదా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత రాము రాథోడ్ది ఏదైతే సెల్ఫ్ ఎవిక్షన్ ఉండిందో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఎందుకు రాము రాథోడ్ సెల్ఫ్ ఎవిక్షన్ అవ్వాల్సి వచ్చింది, దానితో పాటు అక్కడ రీజన్స్ ఏంటివి, మనోడు అంటే ఈ వీక్ అంతా కొంచెం డల్ అయిపోయాడు కదా. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో, నా వీడియోస్ ఫాలో అవుతున్నారో, దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ కానీ యూట్యూబ్ అనేది నా యొక్క వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల మన ఛానల్ గ్రో అవ్వడానికి కానీ మనంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, ఓకే తప్పకుండా. సో మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఎపిసోడ్ మొత్తం శివ శివ శివ, సో ఇదే నడుస్తుంది అనమాట. సో ఎందుకంటే 36 years బ్యాక్ వచ్చిన శివ మూవీ ఎంత ట్రెండ్ సెట్టింగ్ చేసింది అనేది అందరికీ తెలుసు. సౌండ్ డిజైన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ, నాగార్జున గారు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కానీ, మ్యూజిక్ కానీ టాప్ నాచ్ ఉంటాయి అనమాట. సో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే శివకు ముందు శివ తర్వాత అన్నట్టుగా సో తయారైందనమాట. సో ఆ మూవీని అయితే ఇప్పుడు అంటే నాగార్జున వాళ్ళే ప్రొడ్యూసర్స్ కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్ 50 years సెలబ్రేషన్స్లో భాగంగా వాళ్ళు ఏంటంటే శివ మూవీని 4K విజువల్స్లో అండ్ డాల్బీ ఆటమ్స్లో తీసుకొస్తున్నారనమాట. సో దాని గురించి 6 నుంచి 8 నెలలు కష్టపడ్డారంట రామ్ గోపాల్ వర్మ అయితే ఆ ఒరిజినల్ సౌండ్ డిజైన్ తీసుకురావడానికి కోసం. దానికి తోడు సో ఈ మూవీని డిజిటలైజ్ అంటే 4K అండ్ డాల్బీ ఆటంలోకి తీసుకురావడం కోసం వాళ్ళు ఏదైతే ఏఐని యూజ్ చేశారంట, అది కూడా చాలా అప్రిషియేషన్. చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. సో తర్వాత అయితే నాగార్జున సార్ ఎంట్రీ. సో నాగార్జున సార్ ఏంటంటే శివ మూవీలో ఒక సాంగ్ ఉంది కదా, సో బాటనీ పాట ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటి చెప్పారా. సో ఈ పాట ఉంది కదా, సో ఈ పాటకైతే భలే డ్యాన్స్ చేస్తారు. నాగార్జున సార్ కిరాక్గా ఉంటున్నారు అనమాట. అంటే ఆ శివ లుక్లోకి వచ్చేసాడు. మరి ఈ నెక్స్ట్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. తనది 100th మూవీ 100 మూవీ అనుకుంటా. సో ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఈ లుక్ అయితే బాగుంది అనిపించింది నాకు. సో లేటెస్ట్గా మనం నాగ చైతన్య లుక్ చూసుకున్నా కానీ యాస్టీస్గా నాగార్జున గారి లుక్లో కనపడుతున్నాడు నాగ చైతన్య కూడా. సో తండ్రి కొడుకులు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. సో తర్వాత అయితే అమలా గారు అయితే ఎంట్రీ ఇస్తారు. ఈ సీజన్లో ఫస్ట్ టైం అమలా గారు అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు. సో అది కూడా అనౌన్స్ చేశారు. మేబీ ఆవిడకి ట్రీట్ ఇవ్వడం కోసం ఇవాళ హౌస్ మేట్స్ అంతా డ్యాన్స్ చేశారు అనమాట. అందరు 2 కూడా చేశారు, ట్యాప్ నాచ్ చేశారు అనమాట. సో అక్కడైతే శివ మూవీ గురించి చెప్తారు. శివ మూవీ గురించి చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ అంటే మనకు అందరికీ తెలిసిందే కదా. సో ఫ్రైడే కంటెంట్ ఏం జరిగింది అనేది చూద్దాం అనేసి హౌస్లోకి వెళ్తారు అనమాట. ఇక్కడ సంజన గారు ఇక్కడ ఇంకా తన చిలిపి పనులు ఇంకా మానలేదు. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో వాటర్ మిలన్స్ వచ్చాయి కదా, వాటర్ మిలన్స్ అయితే దుబ్బేసింది. అంటే దొంగతనం అనేది కొంచెం అందరూ వాడే భాగమే కదా, అందుకే నేను కొత్తగా ఉంటుందని దుబ్బేసింది అని చెప్పాను అనమాట. సో కొన్ని ఏరియాలో దుబ్బేసింది అంటారు, కొన్ని ఏరియాలలో దొంగతనం చేశారంటారు. నేను దుబ్బేసింది అంటాను. సో ఇక్కడ ఏంటంటే దుబ్బేసి మార్నింగ్ ఏంటంటే సాయి, నిఖిల్ మరియు సంజన గారు అయితే మరీ బ్రష్ చేశారో ఇల్లదో తెలియదు కానీ నాకు మరీ వాళ్ళు అంత ఎర్లీ మార్నింగ్ 7:30 AM అలా ఎంత ఎర్లీ మార్నింగ్ ఏంటంటే సో వాటర్ మిలన్ తిన్నారనమాట. ఇక్కడ బర్నీ గారు వస్తుంటే బర్నీ గారు తింటారంటే లేదని చెప్పేసి బర్నీ అక్కడి నుంచి సో గార్డెన్ ఏరియాకి వెళ్ళిపోతాడు. మనందరికీ తెలిసింది బర్నీ గారు ఎర్లీ మార్నింగ్ లేవడం, ఆయన వర్కౌట్స్ ఆయన చేసుకోవడము, నీట్గా ఆయన పని ఆయన చేసుకుంటాడు అనమాట. సో ఇక్కడ బర్నీకి మరి సాయికి ఒక మంచి కన్వర్జేషన్ నడిచింది అనమాట. ఇక్కడ ఏంటంటే సో వాటర్ మిలన్స్ గురించి అడిగారు. మనం ఏదైతే ఇప్పుడు చెప్పామో మరీ పాచిమొక్కన్న ఇలా తినేది అనేసి బర్నీ గారు కూడా అలాగే అన్నారు. తర్వాత సాయి ఒక మాట అన్నాడండి బర్నీ గారి గురించి. అదేంటంటే
మీ పరిస్థితి పగోళ్ళకు కూడా రాకూడదండి అనేసి అందరం అనుకున్నది. ఎందుకంటే ఆయన ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు. శాండ్విచ్, కైమానా, కీమానా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఏదనుకుంటే అది, వాళ్ళిద్దరి మధ్య అయితే నలిగిపోతున్నాడు. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా అనిపించింది నాకు. సో ఎందుకనేది సందర్భాన్ని బట్టి మాట్లాడతాను. తర్వాత వీళ్ళకి ప్యారలల్గా వాష్రూమ్లో ఏంటంటే రీతు చౌదరి మరియు తనుజ మాట్లాడుకుంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే లాస్ట్ వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు, అంటే ఆల్రెడీ కళ్యాణ్ క్లియర్గా ఉన్నాడు రీతు చౌదరి తీసేయడానికి. సో ఇమ్మాన్యుయల్ మరియు తనుజ ఉంటే సమీకరణాల ప్రకారం ఎలా ఉంటుందో తెలియదు, కానీ మేబీ తనుజ కెప్టెన్ అయ్యేదనమాట. బట్ ఇక్కడ ఏంటంటే తనుజ కళ్యాణ్ ఆపడానికి ట్రై చేయడం ఏదైతే ఉండిందో అదే తనకి దెబ్బ కొట్టింది అనమాట. ఎందుకంటే కళ్యాణ్ ఆపుకోపోయి ఉంటే ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళి కూర్చునేవాడు, రీతుని తీసేసేవాడు, అయిపోయేది అక్కడితోటి. అంటే కళ్యాణ్కి ఇది తెలియదు కదా వాళ్ళిద్దరు ఒక డీల్ చేసుకున్నారనేసి. ఏం డీలు, ఈ వీక్ నన్ను కెప్టెన్ చేయి, సో నాకు 9th సెంటిమెంట్ అనేది రీతు చౌదరి మరి తనుజ చేసుకున్న ఏదైతే వాళ్ళు చేసుకున్న డీల్ ఏదైతే ఉంది ఇది తెలియదు పవన్ కళ్యాణ్కి. మేబీ సండే ఎపిసోడ్లో చూపిస్తారా లేదా అనేది కూడా చూడాలి. సో ఇక్కడ క్లారిటీగా ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తనుజ కళ్యాణ్ ఆపడానికి ట్రై చేసింది, తర్వాత దివ్యకి ఇచ్చింది అనమాట. దీని గురించి మాట్లాడుతున్నారు. అదేంటంటే కళ్యాణ్ ఇచ్చాడంటారా స్టూలు అది ఇది అంటే అక్కడ రీతు అనింది అనమాట. కళ్యాణ్ ఇచ్చే టైంకి తను నిన్ను నామినేట్ చేస్తుందని తెలియదు, అందుకే ఇచ్చాడు. ఇక్కడ కళ్యాణ్ దివ్య ఇమ్మాన్యుయల్ వీళ్ళు ముగ్గురు ఒకటే అని అన్నట్టుగా మాట్లాడారనమాట. సో తను ఎందుకనిందంటే ఆల్రెడీ కళ్యాణ్ తను తీసేస్తానన్నాడు, కొంచెం కోపం ఉండొచ్చు అంటే రీతు చౌదరికి. బట్ కళ్యాణ్ వీళ్ళు మిగతా వాళ్ళు ఒకటి కాదు, మిగతా వాళ్ళు చాలా కన్నింగ్ ప్లాన్ వేశారు. కళ్యాణ్ వేయలేదనమాట కన్నింగ్ ప్లాన్. బట్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి స్టాండ్ చెప్తున్నాడు, లాస్ట్ వరకు వచ్చేసరికి తనుజ ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను, లాస్ట్లో తనుజకు సపోర్ట్ చేస్తాను. ఆబ్వియస్లీ అందరూ అలాగే చేశారు, సేఫ్గా ఆడారనమాట. సో ఇక్కడైతే కళ్యాణ్ క్లియర్గా ఉన్నాడు. సో తర్వాత తీసుకున్నట్టయితే ఈ కన్వర్జేషన్ ఇలాగ అవుతున్నప్పుడు బయట బర్నీ గారు ఈ వీక్ నామినేషన్స్ గురించి ఆలోచించామంటే ఇప్పుడు వెళ్ళారు కదా వాళ్ళే అన్నట్టుగా, అంటే తనుజ మరియు రీతు గురించి మాట్లాడారు అనమాట. ఈ కెప్టెన్సీ టాస్క్లో జరిగిన దాని గురించి అంటే మేబీ దివ్యకు రీతు అనింది కదా, దివ్యకు సపోర్ట్ చేయడానికి నువ్వు వచ్చావు హౌస్లోకి వెళ్ళేసి మేబీ ఆ పాయింట్ తీసుకొస్తాడేమో సాయి, చూడాలి. సో ఇద్దరితో అయిపోతుంది. తర్వాత ఇక్కడ తనుజ బలం కొన్ని మంచి మాట్లాడింది అనమాట ఆ వాష్రూమ్లో మాట్లాడేటప్పుడు. అదేంటంటే సో ఏదైతే లాస్ట్ రౌండ్ జరిగినప్పుడు కళ్యాణ్ వచ్చినప్పుడు కళ్యాణ్ చెయ్యి తగిలి తనకు దెబ్బ తగిలింది కదా. సో అంటే తను వాంటెడ్గా ఏమీ అనలేదు, తను అనుకోకుండానే ఆ మైండ్లో ఉంటుంది కాబట్టి మెమొరీలో సేవ్ అయి ఉంటుంది కాబట్టి నాన్నని గట్టిగా వచ్చింది అనమాట. బర్నీ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళడము, తనను కేర్ చేయడము. సో ఇది దివ్యకు కొంచెం హట్టింగ్గా ఉండి ఉండొచ్చు. మ్యాడీ అంటే మాధవి గారు ఉన్నప్పుడు కూడా చెప్పేవారు నాకు. సో మేమిద్దరు మాట్లాడుకుంటుంటే తను కొంచెం జలసీగా ఫీల్ అవుతుంది అది ఇది అనేసి. మేబీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించి, అంటే ఆవిడ ఉండింది బర్నీ గారు దూరం అవుతున్నారు, బర్నీ గారు ఎవరితో మాట్లాడలేదు, ఆవిడ మీద ఎక్కువ కేర్ తీసుకుంటున్నారని కూడా ఉండొచ్చు అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను గేమ్లో నుండి తీసేసింది అనేసి తనుజ మాట్లాడింది అనమాట. అంటే ఒక 60-70% అయితే అదే నిజం. అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. దివ్య అంటుంది కదా, సో నేను ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నాను, తను నాకు కెప్టెన్సీలో సపోర్ట్ చేశాడు కానీ కాబట్టి అని. సో అక్కడ ఇమ్మాన్యుయల్ ఒక్కడే సపోర్ట్ చేయాలి లాస్ట్ వీక్, అది సపోర్టింగ్ టాస్క్. మిగతా వాళ్ళు సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేశారు, ఒక ఇమ్మాన్యుయల్ని ఎందుకు అంటున్నావు నువ్వు అనేది నాకు పాయింట్ అక్కడ నచ్చలేదు అనమాట. సో ఎందుకంటే ఇది ఇక్కడ ఏం లేదు, వాంటెడ్గా తనుజని తీసేయాలి కాబట్టి తీసేసింది అంతే. తీసేయాలనుకున్నప్పుడు తీసేయచ్చు, కానీ మళ్ళీ ఎందుకు తను మాట ఇవ్వడము, నువ్వు రీతి ఉంటే నేను తీయను, నువ్వు వీళ్ళు ఉంటే నేను తీస్తాను, నేను అది ఇది చెప్పడం. సారీ, ఎందుకంటే అక్కడ తనకు ఆల్రెడీ రీతు ఆప్షన్ ఉంది కదా, ఆల్రెడీ చెప్పింది కదా రీతుని తీస్తాననేసి. దానితో తను చెప్పిన రీజనే చెప్తా రీజన్, ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు సపోర్టింగ్ టాస్క్లో ఇది లాస్ట్ టాస్క్, నెక్స్ట్ ఇది మేబీ సపోర్టింగ్ టాస్క్ ఉండకపోవచ్చు, వేరే టాస్క్లు ఉండొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. అయినా కానీ అంటే తనుజ ఉంటే ఇమ్మాన్యుయల్కి ఇబ్బంది అది అని చెప్పి తీసేయడం అనేది ఇక్కడైతే నాకు నచ్చలేదు. సో తర్వాత దివ్యకు భరణికి మధ్యలో అంటే అంటే మన బెడ్రూమ్లో ఒక కన్వర్జేషన్ నడిచింది. సో ఈ కన్వర్జేషన్ మొత్తం చూసానండి నేను, పాయింట్ టు పాయింట్ చెప్పదలుచుకోలేదు కానీ, బట్
దివ్య అయితే బర్నీ గారిని అయితే చాలా అంటే చాలా సతాయిస్తుంది అంటారు కదా, సతాయిస్తుంది అనమాట. ఆయన్ని ఇరిటేట్ చేసేంత స్టేజ్కి తీసుకెళ్తుంది. అదేంటి ఇదేంటి, మీరు రాలేదు, నాకు రాలేదు, మీరు నాకు సలహాలు ఇవ్వలేదు, మీరు నా దగ్గరికి రాలేదు, మీరు తనుజ దగ్గరికి వెళ్ళారు, తను ఏడుస్తుంటే తన దగ్గరికి వెళ్ళారు, నేను ఏడుస్తుంటే నా దగ్గరికి రాలేదు, అలాగా నా మీద గట్టిగా సార్ అది అంటే అరొక మనం ముందు పెట్టుకుంటారా? సో అందరి ముందు సారీ చెప్తే ఎందుకంటే సో అందరి ముందే అరిచినావు కదా, అందరి ముందే అరిచి మీరు స్టాండ్ తీసుకోవాలి బర్నీ గారు అని గట్టిగా మాట్లాడినప్పుడు మీరిద్దరే ఉన్నప్పుడు సారీ చెప్తే ఏముంటుంది, ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా అక్కడ. సో అక్కడ ఏమనిపించిందంటే నాకు దివ్య వాంటెడ్గానే చేసింది, తన స్ట్రాటజీ తను చేసింది. దాంతోపాటు దివ్య ఇక్కడ ఒక పాయింట్ చెప్పింది అనమాట, ఏంటంటే నిన్న బర్నీ గారు ఇమ్మాన్యుయల్తో అంటే ఆ లివింగ్ ఏరియాలో ఆ సోఫాలోకి వచ్చినప్పుడు బర్నీ గారు ఇమ్మాన్యుయల్తో ఒక పాయింట్ షేర్ చేసుకుంటారు. అదేంటంటే దివ్య అట్లీస్ట్ తనుజని తీస్తున్నప్పుడు నాతో డిస్కస్ చేస్తుంటే నేను ఏదో ఒక సలహానో లేకపోతే ఆపేవాడిని. సో నాకు చెప్పలేదంటే ఇప్పుడు ఇమ్మాన్యుయల్ దివ్య ఒకటైపోయారు కదా, సో మేబీ ఓటింగ్ కోసమే దివ్య అలా చేసిందని నాకు అనిపించింది అనమాట. ఇమ్మాన్యుయల్ దివ్య ఒకటైపోయారు కదా. సో ఇక్కడ ఏంటంటే పాయింట్ క్లియర్గా ఆమె ఉంటుందంటే ఇమ్మాన్యుయల్తో ఎందుకన్నారు, మీరు నాతో చెప్పొచ్చు కదా అది ఇది అంటే, నేను అది క్యాజువల్ టాక్లో అన్నాను ఇమ్మాన్యుయల్తో అది ఇది అని మనోడు అన్నాడు అనమాట. తర్వాత ఏమో సతాయింపు, మామూలు సతాయింపు కాదు, తను ఏడుస్తుంటే నువ్వు వెళ్ళావు, ఆవిడ దగ్గర అంతసేపు ఉన్నావు, నేను ఏడుస్తుంటే నా దగ్గరికి రాలేదు, నా మీద సీరియస్ అది ఇది అంటే బర్నీ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ అమ్మాయి సీరియస్గా గట్టిగా ఏడుస్తుంది, అందుకే నేను వెళ్ళాను, నీ గురించి నాకు తెలుసు కాబట్టి, సో అందుకే నేను నిన్ను పట్టించుకోలేదు, దానితో నేను రాత్రంతా మేల్కొని ఉన్నాను, ప్రతిసారి లేచి చూస్తున్నాను నువ్వు మేల్కొని ఉన్నావు అనేసి, నువ్వు అంతలాగా నిద్రపోతున్నప్పుడు ఏం చేయను అది ఇది అన్నట్టుగా చెప్పాడు అనమాట. ఇక్కడ దివ్య నాకేమనిపించింది అంటే దివ్య ఒక మాట వదిలింది ఏంటంటే, సో నేను మరి అలా అనుకున్నప్పుడు నాకు ముందే చెప్పచ్చు కదా, అదంతా నాకు భారం ఉంది అది ఇదంటే, భారం అంటే నిద్రపోతా తల్లి పోగా అట్లా అనిపించింది అనమాట. సో ఇక్కడైతే క్లియర్ తనుజ మీద అయితే తనకైతే గ్రడ్జ్ ఉంది, అదైతే క్లియర్. అది ఏ టైప్ ఆఫ్ గ్రడ్జ్ అనేది మనం ఆలోచించుకోవాలి, బర్నీ గారి మీద ఉందా లేకపోతే తన విన్నింగ్ ఎలాగైతుందా అనేది తెలియదు అనమాట. సో దాని తర్వాత సో సూట్ కేసు సర్దుతుంటాడు బర్నీ గారు. సూట్ కేసు సర్దుతుంటే ఆయన క్లియర్గా చెప్పాడు, నేను ఈ వీక్ మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, ఈ వీక్ వెళ్ళిపోవచ్చు, అందుకే ఉన్నంతసేపు మంచిగా ఉండండి ఇద్దరు, సో నేను అందుకే మాట్లాడుతున్నాను మీతోటి అది ఇది అని చెప్తాడనమాట. సో అక్కడ దివ్య ఏమంటుందంటే లేదు మీరు ఉంటారు, మీరు సర్దుకోవాల్సిన అవసరం లేదంటే తన పాయింట్ ఏంటంటే సాయి నామినేషన్లో ఉన్నాడు కదా, మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినట్టు నాకు అనిపించింది అనమాట. సో ఐ ఎలిమినేట్ అవుతాడు తర్వాత నాగార్జున సార్ ఏంటంటే హౌస్లోకి వెళ్ళిపోతారు. హౌస్ అంటే సర్ప్రైజ్ లాగా అనమాట, మంచి డ్యాన్స్ చేశారు. సో అందరు బాగా చేశారు, తనుజ, పవన్ కళ్యాణ్ అయితేనేమి, డిమార్ రీతు అయితేనేమి, సంజన, నిఖిల్ అయితేనేమి, మిగతా వాళ్ళందరూ ఏదైతే ఉందో ఆ బోటనీ క్లాసు, బోటనీ పాఠం ఉంది, మ్యాటర్నీ ఆట ఉంది, నీ ఓటు దేనికో చెప్పరా అనేది. సో ఇక్కడ ఏంటంటే మంచిగా వేశారు సాంగ్స్, నాకు అందరికంటే బాగా నచ్చింది పవన్ కళ్యాణ్ తనుజ పేరు అయితే బాగా నచ్చింది. దానితో పవన్ కళ్యాణ్ ఇంకా బాగా నచ్చాడు, ఎందుకంటే ఆ లూజ్ షర్టు అంటే నాగార్జున సార్ వేస్తారు కదా కొంచెం లూజ్ షర్టు అలాగా ఇన్సర్ట్ చేయడం, అలాగా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట. దానికి తోడు ఈ ఎపిసోడ్లో రామ్ గోపాల్ వర్మ వచ్చారు. రామ్ గోపాల్ వర్మ వచ్చినప్పుడు ఒక సేవింగ్ అయితే చేశారు. ఈ సేవింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సేవ్ అయ్యాడు, అక్కడ సైకిల్ చైన్ పెట్టారు, సైకిల్ చైన్ వల్ల సేవ్ అయ్యాడు అనమాట. ఇది కొంచెం మాస్ ఎలివేషన్ లాంటిది అనమాట, ఎందుకంటే కొంచెం ఆ సైకిల్ చైన్ ఇవి ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి మాస్ ఎలివేషన్ లాగా ఉంటాయి అనమాట. సారీ. తర్వాత తీసుకున్నట్టయితే తర్వాత అమలా గారితో మాట్లాడేసి అమలా గారిని పంపించేస్తారు. సో ఇక్కడ హౌస్ మేట్స్ క్వశ్చన్స్ అడగమంటారు అనమాట, అంటే అమలా గారు వెళ్ళిపోకముందే క్వశ్చన్స్ అడగమంటారు. సో అందరు క్వశ్చన్స్ అడిగారు, మేబీ అంటే వీళ్ళకి ముందే బిగ్ బాస్ వాళ్ళ టీం వాళ్ళు ఇచ్చింటారు, మీరు ఈ క్వశ్చన్ అడగండి ఈ క్వశ్చన్ అడగండి అనేసి. ఎందుకంటే అంటే అంత సెలబ్రిటీలు వాళ్ళందరూ వస్తారు కదా, ఈ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ అడిగితే బాగోదు కదా అని అలా అడుగుతారు అనమాట. దీని గురించి నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను కాలేజ్ చదివేటప్పుడు మా కాలేజ్కి కిరణ్ కుమార్ రెడ్డి సార్, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చారనమాట. సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే సో ఆయనతోటి మాట్లాడడానికి ముఖాముఖి పెడతారు కదా, అప్పుడు ఏంటంటే మాకు ఆయనతో మాట్లాడడానికంటే ముందే మాకు క్వశ్చన్స్ ఇచ్చారు కొన్ని, అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడడానికి క్వశ్చన్స్ ఇచ్చారు. ఆయన ఈ క్వశ్చన్ అడగండి, మీరు ఇలా అడగండి అనేసి. సో ఇక్కడ కూడా అలాగే బిగ్ బాస్ టీం వాళ్ళు ముందే క్వశ్చన్స్ ఇచ్చింటారు అనమాట. అంటే
వాళ్ళు ఏ క్వశ్చన్ ఇస్తారో తెలియదు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటివే చేస్తారనిపించింది నాకు. సో తర్వాత తీసుకున్నట్టయితే క్వశ్చన్స్ అడిగారు, అందరు బాగానే అడిగారు. నాగార్జున సార్ ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, సో ఫస్ట్ టైం రామ్ గోపాల్ వర్మతో కనెక్ట్ అయినప్పుడు మీ అభిప్రాయం ఏంటి, ఎందుకంటే కొత్త డైరెక్టర్ కాబట్టి తను కథ చెప్పినప్పుడు కానీ వీటన్నిటి గురించి అడిగారు. చాలా బాగా అనిపించింది. తర్వాత రామ్ గోపాల్ వర్మ వచ్చారు. తన స్టైల్లో కొన్ని సెటర్లు వేసాడు అనమాట. సెటర్లు వేసేసి ఫైనల్గా ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు వచ్చి ఎంత కష్టపడ్డారు. సో అన్నపూర్ణ స్టూడియోస్ 50 years కంప్లీట్ చేసుకుంటుంది. సో 50 years కంప్లీట్ చేసుకుంటుంది కాబట్టి 36 years బ్యాక్ వచ్చిన శివ మూవీని మేము టెక్నాలజీ వాడేసి ఏ వాయిస్ కానీ మ్యూజిక్ కానీ ఇవన్నీ టెక్నాలజీ వాడేసి మళ్ళీ రీక్రియేట్ చేసేసి మనకు ఈ మంత్ అంటే November 14th రిలీజ్ అయిపోతున్నారు అనమాట. సో నేనైతే థియేటర్లో చూడలేదు, అలాగని నేను మొబైల్లో కూడా చూడలేదు, టీవీలో కూడా చూడలేదు. అక్కడక్కడ చిన్న బిట్లు చుట్టం తప్ప. సో నేను చూడాలనుకుంటున్నాను ఆ మూవీ ఎలా ఉంటుందనేసి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ మీరు కూడా అలాగ అనుకుంటుంటే ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి, బాగుంటుందని నేను అనుకుంటున్నాను. టెక్నాలజీ వాడారు కదా, కొంచెం వాయిస్ కొంచెం అటు ఇటు కనిపించవచ్చు కానీ బట్ పిక్చరైజేషన్ కానీ సౌండ్ క్వాలిటీ కానీ బాగుండిందంట, చూడాలా. సో తర్వాత ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత హిట్ ఫ్లాప్ అనేది ఒక టాస్క్ అయితే పెట్టారు. అక్కడ ఉన్న ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో ఆడిటోరియంలో వాళ్ళకు డివైజెస్ ఇస్తారు. ఆ డివైజెస్లో ఎస్ నో బటన్స్ ఉంటాయి అనమాట. ఎస్ అంటే హిట్, నో అంటే ఫ్లాప్ అనే బటన్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి చూడాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు ఏమనిపించిందంటే కొంచెం ఒక ఫాల్స్ డైలమా ఆర్ ఫాల్స్ రిజల్ట్స్ లాగా క్రియేట్ చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ సుమన్ శెట్టి గారికి టాప్ వచ్చింది, తర్వాత ఇమ్మాన్యుయల్, తర్వాత తనుజ, తర్వాత కళ్యాణ్ వీళ్ళు వచ్చింది కదా. సో మేబీ కళ్యాణ్ తనుజ వీళ్ళను ఫస్ట్ పెట్టుంటే వీళ్ళే విన్నర్స్ రన్నర్స్ అని చెప్తారనేసి కొంచెం నాకేమనిపించిందంటే ఇమ్మాన్యుయల్కు కొంచెం అపోహ క్రియేట్ చేసినట్టు నాకు అనిపించింది. దానితో నాగార్జున సార్ ఇమ్మాన్యుయల్ గురించి మాట్లాడడం, నువ్వు టాస్క్లు ఆడుతున్నావు, కెప్టెన్ అయ్యావు, ఏమంటారు కామెడీ చేస్తున్నావు, అన్ని 360 degreeలో ఉందా, నీకు ఫాలోయింగ్ ఉంది, అది ఇదని నాగార్జున సార్ ఏదైతే చెప్పారో అది మేబీ ఇమ్మాన్యుయల్కు కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనోడు ఆల్రెడీ అంటే మీకు వచ్చిన వాళ్ళు చెప్పిన తనుజ టాప్లో ఉందన్నా కానీ నాగార్జున సార్ చెప్తున్నారు కదా నేనే టాప్లో ఉన్నానేమో అనేసి. దీనితో ఇమ్మాన్యుయల్కు నెగిటివ్ ఏంటంటే ఇప్పటివరకు ఆయన నామినేషన్లోకి రాలేదు, ఫస్ట్ వీక్ ఏమో వచ్చినట్టున్నాడు. సో ప్రేక్షకులు ఓట్లేయడానికి అలవాటు పడలేదు కాబట్టి విన్నింగ్ ఛాన్సెస్ తక్కువ ఆయనకు. మీరు ఎంత మాట్లాడుకున్నా విన్నింగ్ ఛాన్సెస్ వెరీ 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 లెస్. ఈ వీక్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వస్తుంది, తర్వాత టికెట్ ఫైనల్ వస్తుంది, ఖచ్చితంగా కొడతాడు. సో ఇవన్నీ మనోడు కొట్టుకుపోయి ఫైనల్లో కూర్చుంటాడు అనమాట. చూడాలి ఎలా ఉంటుంది, ఏం చేస్తాడు, అది ఇది అనేసి. సో ఇదైతే అయిపోయింది. తర్వాత సుమన్ శెట్టి గారికి అయితే 100%. సో అక్కడ ఏంటంటే మనకు అందరు సోషల్ మీడియాలో చెప్పేది ఏంటంటే ఆ డివైజెస్ ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిందంట, అందుకే సుమన్ గారికి 100% వచ్చిందంట. సో ఇక్కడ ఎందుకంటే అక్కడ 30 మంది ఉంటారు, 30 మందిలో 100 ఇవ్వరు కదా, అట్లీస్ట్ 5 to 10% డీవియేషన్ వస్తుంది కదా. సో అలా అనిపించింది. సో సుమన్ గారు 100%, ఇమ్మాన్యుయల్ 95, తనుజ 93, కళ్యాణ్ 78, రీతు 78, భలే అనిపించింది అనమాట. డీమన్ 72, వీళ్ళైతే టాప్ వచ్చారు, మిగతా వాళ్ళంతా డౌన్లో ఉన్నారు. సో ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత దివ్యకైతే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది తను ఏదైతే రైవల్రీ క్రియేట్ చేసుకోవాలనుకుంటుందో అది బ్యాక్ ఫైర్ అయింది. 23% అంటే ఆల్మోస్ట్ బాటమ్. రాము రాథోడ్ కూడా 59%, గౌరవ్ 60%, నిఖిల్ 45%, సంజన గారు 49%, 48%, 46% ఎంతో సంథింగ్. సంజన గారు 24% ఎవరికి వచ్చింది, సాయికి వచ్చింది, సాయి 24. సో ఈఎంఐ దివ్య 23, ఆల్మోస్ట్ బాటమ్ అనమాట. తనకు అర్థమైపోయి ఉండొచ్చు సో ఏం జరిగింది అనేసి. ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే ఎవరైతే టాప్ 6 ఉన్నారో వాళ్ళకు స్పెషల్ పవర్ ఇస్తున్నాను అది ఇది అనేసి ఒక మెసేజ్ అంటే వాళ్ళ విష్ అనమాట. వాళ్ళకి ఆల్రెడీ ముందే చెప్పుంటారు పేపర్లో రాయమనేసి, అంటే మీ విషెస్ ఏంటి అనేసి. ఇక్కడంటే సుమన్ శెట్టి ఫ్యామిలీ రావాలంటే సుమన్ శెట్టి విష్ నెరవేరాలంటే భరణి గారి ఫ్యామిలీ ఈ వీక్ అంటే ఫ్యామిలీ వీక్ రాకూడదంటే సుమన్ శెట్టి క్లియర్గా నాకు వద్దు సార్, నేను కంటెండర్ డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ అవుతావు నువ్వు అది ఇది అంటే లేదు సార్ నేను పోరాడి గెలుచుకుంటాను, సో అవసరం లేదా అని చెప్పేసి మనోడు తిరస్కరించాడు అనమాట. తర్వాత ఇక్కడ ఇమ్మాన్యుయల్ కన్నింగ్ ఏమని నేను అనలే కానీ అది ఎమోషనల్ బాండ్, అన్ని రోజులు దూరంగా ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలా, ఎలాగైనా కానీ ఎవరిదైనా గేమే కాబట్టి ఇమ్మాన్యుయల్కి అయితే ఒక ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళ లవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లవర్ వాయిస్ వినాలనుకుంటే
గౌరవ్ దగ్గర ఉన్న ఏదైతే పవర్ ఉందో బ్లెస్సింగ్ పవర్ అది తీసేయాలంటాడు. మనోడు క్షణం కూడా ఆలోచించుకుంటే ఓకే సార్ అంటాడు. వాళ్ళ లవర్ ఆడియో వింటాడు. సో ఆడియో విన్న తర్వాత కొంచెం ఎమోషనల్ అవుతాడు. అందరికీ తెలిసిందే ఇది కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి చిన్న మాట అయినా కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. ఇక్కడ ఇమ్మాన్యుల్ని తప్పు పట్టలేము, అలాగని గౌరవ్ని తప్పు పట్టలేము. దీని తర్వాత గౌరవ్ మాట్లాడింది కూడా కరెక్టే, ఎందుకంటే తన పాయింట్లో తను ఉన్నాడు అనమాట. సో తర్వాత తనుజని పిలుస్తారు. తనుజని పిలిచి వాళ్ళ చెల్లెళ్ళ యొక్క మ్యారేజ్ 2 వీక్స్లో ఉండింది. సో తన నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది, నీకు కావాలా అది, నీకు కావాలంటే కళ్యాణ్ ఈ ఎంటైర్ సీజన్ మొత్తం నువ్వు డైరెక్ట్ నామినేషన్ చేయాలి. డైరెక్ట్ నామినేషన్ చేయాలంటే ఫస్ట్ హ్యాపీ కొంచెం వస్తుందనేసి ఫీల్ అయింది కానీ బట్ తర్వాత కళ్యాణ్ డైరెక్ట్ నామినేషన్ అనేది కొంచెం తగ్గిందనమాట. సో ఇక్కడ తనుజ గారి స్ట్రాటజీ కూడా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు +1 +2లో ఉన్నారు వీళ్ళిద్దరు. ఒకవేళ తినగిన డైరెక్ట్ నామినేషన్ చేస్తే అన్ని వీక్స్ నామినేషన్లో ఉంటాడు. కొంచెం కళ్యాణ్ ముందుకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని ఈ స్ట్రాటజీ వాడి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు క్లోజ్ కాబట్టి సో డైరెక్ట్ నామినేషన్ చేశాడు, వాడు ఏమనుకుంటాడో అనే పాయింట్తో మాట్లాడకుండా అది తీసుకోకుండా ఉండాల్సింది. మేబీ ఈ 2 రీజన్స్ వాళ్ళు తీసుకుని ఉండకపోవచ్చు. తనుజ గారు అయితే హౌస్లో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. తర్వాత కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ విషయం ఏంటంటే వీక్ అంతా చికెన్ మటన్ కావాలని విష్ రాశాడు అనమాట. సో దీనికి తను వీక్ అంతా చికెన్ రావాలంటే నిఖిల్ని నామినేట్ చేయాలి, 2 వీక్స్ నామినేట్ చేయాలి అది ఇదంటే అక్కడ కళ్యాణ్ ఏమన్నాడంటే సార్ 2 వీక్స్ అంటే కష్టం సార్, 1 వీక్ అంటే నెక్స్ట్ వీక్ నేనే నిఖిల్, నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి నిఖిల్ పాయింట్స్, నేనే నిఖిల్కు వేద్దాం అనుకుంటున్నాను. సో సెకండ్ వీక్ అంటే ఆ వీక్ పరిస్థితులను బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను కానీ నేను ఇది సెలెక్ట్ చేసుకోలేను సార్ అంటాడు. నాగార్జున సార్ అండి ఓకే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాము. ఆ ఛాన్స్ ఏంటంటే తనుజాకు హౌస్ అంటే వాళ్ళ ఇంటి నుంచి ఒక మంచి ఇంపార్టెంట్ మెసేజ్ అయితే వచ్చింది, అది నేను రివీల్ చేయట్లేదు. తనకేం చిన్న టాస్క్ ఏంటంటే నేను మొత్తం వీక్ అంతా నామినేట్ చేయమంటే వద్దని చెప్పింది. అది ఇదంటే ఇక్కడ తనకు ఆ మెసేజ్ అంటే అందాలి అనుకుంటే నువ్వు 2 వీక్స్ డైరెక్ట్ నామినేట్ అవ్వాలంటే మనం క్షణం కూడా ఆలోచించుకుని ఎస్ అన్నాడు. సో ఇక్కడ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నేను అప్రిషియేట్ చేశాను. ఈ ధైర్యం పవన్ కళ్యాణ్కి వచ్చి ఈ పవన్ కళ్యాణ్కి ఉన్న ధైర్యం ఇమ్మాన్యుల్కి లేకపోయింది. ఇమ్మాన్యుల్కి ఉంటే కొంచెం విన్నింగ్ రేస్లో ఉండేవాడు అనిపించింది అనమాట. సో ఇక్కడ నాకు క్లియర్గా అనిపించింది. సో పవన్ కళ్యాణ్ కూడా తను స్ట్రాటజికల్గానే క్లియర్గా మాట్లాడారు సార్, నామినేషన్ ఉంటే నేను బాగా ఆడతాను సార్ అది అనేసి. తర్వాత తనుజని పిలిపించారనమాట. తనుజని పిలిపిస్తే తనుజ కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో ఇద్దరైతే వెళ్ళిపోయారు. తర్వాత రీతు వస్తుంది. రీతు వచ్చిన తర్వాత రీతు వాళ్ళ ఫాదర్ షర్ట్ ఉంటుంది, తనకు ఫాదర్ లేరంట, కొంచెం ఎమోషనల్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫాదర్ యొక్క షర్ట్ తీసుకున్నారు. వాళ్ళ ఫాదర్ షర్ట్ రావాలంటే సంజన గారు శారీస్ కట్టుకోకూడదు, శారీస్ అన్ని షోరూమ్లో పెట్టేయాలన్నమాట. సో రీతు కూడా ఒక క్షణం కూడా ఆలోచించుకుంటా సార్ నాకు షర్టే కావాలంటుంది. బట్ అక్కడ చెప్తుంది నాకు ఫోటో కావాలి సార్ అది ఇది అనేసి. నెక్స్ట్ డిమాన్ వస్తాడు. డిమాన్కి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో రీతు ఫోటోనా అంటారు. ఇక్కడ బిగ్ బాస్ ఏది చేయాలని కూడా అది చేస్తారు. మనోడు ఏంటంటే ఇక్కడ నాకు డిమాన్ నచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే సార్ రీతు చాలాసార్లు నాకు చెప్పింది, తనకి నేను మాట ఇచ్చాను, నాకు ఛాన్స్ వస్తే చేస్తాను అనేసి. సో నేను వాళ్ళ ఫాదర్ ఫోటో తీసుకుంటాను సార్ అనేసి వాళ్ళ ఫాదర్ ఫోటో తీసుకెళ్ళి ఇక్కడ నచ్చింది అనమాట. సో ఇక్కడైతే అనిపించింది. సో తర్వాత ఏంటంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఆర్డినరీలో జరిగింది, వీళ్ళను అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు అంటారు అనమాట. చెప్తే ఎలాగ కుదరదు కదా, రైవల్ క్రియేట్ అవ్వదు కదా. నాగార్జున సార్ రివీల్ చేశారు ఎవరు ఏంటనేసి. ఇమ్మాన్యుల్కు గౌరవ్కి పెట్టేశాడు బెట్టింగ్. ఆల్రెడీ గౌరవ్ ఆ గ్రీన్ కార్డు విషయంలో కొంచెం ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఇమ్మాన్యుల్ వాళ్ళ లవర్ నుండి ఆడియో మెసేజ్ వినడం కోసం గౌరవ్ యొక్క స్పెషల్ పవర్ బ్లెస్సింగ్ పవర్ ఏదైతే ఉందో అది తీసేశాడు. గౌరవ్ ఏంటంటే నాగార్జున సార్ని క్వశ్చన్ ఇచ్చాడు, వై మీ సార్ మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, వై మై పవర్ సార్ అది ఇది అనేసి. సో ఒక ఆడియో కోసం నా పవర్ తెచ్చేసాం సార్, నేను ఇది టాప్ 5 వచ్చిన తర్వాత వాడాలనుకుంటున్నాను అది ఇదని గౌరవ్ అన్నాడు అనమాట. ఇక్కడ ఇమ్మాన్యుల్ అయిపోయింది. తర్వాత తనుజ గారికి కళ్యాణ్ డైరెక్ట్ అంటే ఎంటైర్ సీజన్ మొత్తం నామినేట్ చేయాలంటే వద్దని. కళ్యాణ్కి ఏంటంటే వీక్ అంతా చికెన్ పంపిస్తాము, నిఖిల్ 2 వీక్స్ నామినేట్ చేయమంటే. సో మనోడు నో అన్నాడంటే నిఖిల్ చేసి ఉండాల్సింది కదా బ్రో అది ఇది అన్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే తనుజ గారు మ్యాటర్ తీసుకొచ్చినట్లు లేదు, కళ్యాణ్కి చెప్పింది. సో తర్వాత రీతుకు ఏదైతే షర్ట్ వాళ్ళ ఫాదర్ షర్ట్ తీసుకుందో సంజన గారి శారీస్ అన్ని షోరూంలో పెట్టాలి అది ఇదంటే సార్ ఈ వీకే కదా సార్ అంటే లేదు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేదాకంటే ఈ వీక్లో ఎప్పుడో ఒకసారి చెప్తారనమాట బిగ్ బాస్. ఎందుకంటే సంజన గారు కొంచెం హోమ్లీగా ఉంటారు కాబట్టి శారీస్లోనే బెటర్గా ఉందన్నమాట. డ్రెస్సెస్ వాటిలలో కొంచెం అన్కంఫర్టబుల్ అంటారు. సో తర్వాత ఏదైతే ఉందో డిమాండ్ పవన్ కూడా ఇచ్చాము. డిమాండ్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోనా రీతు ఫోటో అంటే రీతు ఫాదర్ ఫోటో తీసుకెళ్ళాడు అని చెప్పేసి ఇక్కడితో అయిపోతుంది అనమాట. సో తర్వాత ఇక్కడ మెయిన్ ఘట్టం రాము రాథోడ్ సెల్ఫ్ ఎవిక్షన్ అయ్యాడు అనమాట. ఇక్కడ
నేను మొత్తం చెప్పట్లేదు. రామారావుని చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. సో మనోడు సాంగ్ పాడుతున్నప్పుడు లిటరల్లీ కళ్ళమ్మట్లో నీళ్ళు వచ్చినాయి నాకు. సో అలా అనిపించింది అన్నట్టు. మనోడికైతే హోమ్ సిక్ అయితే పడిపోయినాడు. మిగతా హౌస్ మేట్స్ అందరూ ట్రై చేశారు మనోడు ఆపడానికి, అయినా అవ్వలేదు. మనోడు పాట రూపంలో చెప్పాడు. బాధ అయిపోయింది. నాకు రావట్లేదు ఆ పాట. వాళ్ళ మదర్ గురించి పాడాడు అనమాట. ఒక 4 లైన్లు కొంచెం బాగా పాడాడు, సింగర్ కాబట్టి బాగా పాడాడు అనమాట. సో ఇక్కడ అనిపించింది మనోడు సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడు, స్టేజ్ దిక్కు వచ్చాడు. మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే మనోడికైతే ఓటింగ్ అయితే బాగానే పడింది. మనోడైతే ఎలిమినేషన్ కాదు, సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు వాళ్ళకు మళ్ళీ అంటే కంటెస్టెంట్స్కి వాళ్ళందరికీ మీరు బాగా ఆడాడని చెప్పారు. ప్రేక్షకులకు సారీ చెప్పాడు. నాగార్జున సార్ కూడా సో నువ్వు ఉండాలని కోరుకున్నానయ్యా నేను కూడా, సో ఉంటే బాగుండేది అనిపించింది. అలాగని బలవంతంగా ఉంచలేము కదా అని చెప్పారనమాట నాగార్జున సార్ కూడా. టూ కూడా అనిపించింది. సో అనుకోకుండా ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఏమీ లేదనమాట. మన ఎవరు దమ్ము శ్రీజ లాగా, దమ్ము శ్రీజ కూడా ఏమీ లేదు. సో అనుకోకుండా రాముని కూడా ఎలిమినేట్ చేశారు కాబట్టి ఏమీ లేదు తెలుసా, పర్వాలేదు సార్ అనేసి ప్రేక్షకులందరికీ సారీ చెప్పేసి మనోడు వెళ్ళిపోతాడు అనమాట. దీనికంటే ముందు అడ్వర్టైజ్మెంట్ అంటే రాము గురించి మాట్లాడడానికంటే ముందు సో గౌరవ్కు, ఇమ్మాన్యుల్కు, కళ్యాణ్కి అయితే డిస్కషన్ నడిచింది. గౌరవ్ అయితే ఒక వీడియో కోసం నా పవర్ తీసేసా, బిగ్ బ్లెస్సింగ్ బ్రో, అది ఇది బ్రో, అది ఇది చిన్న ఆఫ్టర్ ఆల్ ఆడియో కోసం అది ఇది అన్నాడు అనమాట. సో ఇక్కడ గౌరవ్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తనతో ఎవరైనా రైవలరీ పెట్టుకుంటే నస గొడుగుతూనే ఉంటాడు చెవులలో. లాస్ట్ వీక్ అంటే మన రామారావుతో నామినేషన్ చేశాడు కదా, ఆ నామినేషన్స్ గురించి కూడా మనోడు ఎక్కడ చూసినా గొడుగుతూనే ఉంటాడు అనమాట. ఈ వీక్ ఇమ్మాన్యుల్ భరించాలి కెప్టెన్ కాబట్టి, మరి ఎలా చేస్తాడు ఏంటి అనేది చూడాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ మొత్తం జరిగింది. అంటే ఇవాళ జరిగిన సాటర్డే ఎపిసోడ్ జరిగింది అంటే మేజర్ శివ మూవీ ప్రమోషన్స్ ఉంది, హిట్ ఫ్లాప్ దాని గురించి మాట్లాడారు. సో మన రామారావుతో సెల్ఫ్ ఎవిక్షన్ అనమాట. సో ఎప్పటిలాగానే సాటర్డే అంటే కొంచెం ఫైర్గా ఉంటుంది కదా, ఈ ఫైర్ను సండే వరకు పోస్ట్ పోన్ చేశారంట. సండే ఎపిసోడ్లో చాలా కంటెంట్ ఉందంట, వీడియోలతో సహా చేశారంట. సో చూడాలి. ఈ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ వైరెడ్డి.